హాయ్ అందరికీ. ఫస్ట్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టుడే నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. టుడే స్పెషల్ మా వారికి డైట్ రెసిపీ ఏం చేశానో చూడండి. హాయ్ ఆల్, వెల్కమ్ టు రాజేష్ వాల్. ఇవాళ మనం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇవాళ అయితే వెదర్ మార్నింగే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు పిల్లలకు రెడీ చేయాలి, ఒక పక్కన స్కూల్ టిఫిన్ చేయాలి, స్కూల్కి పంపించాలి. కానీ వర్షం అయితే నేను తగ్గేదేలే అన్నట్టు పడుతూనే ఉందన్నమాట. ఓ పక్క నేను వర్షం పడుతుంది, పిల్లలకి స్కూల్కి ఒకవేళ హాలిడే ఇస్తారా అని నేను టెన్షన్ పడుతుంటే, వీళ్ళ గోల వీళ్ళ టార్చర్ పడాలా అని నేను ఆలోచిస్తుంటే, మా పిల్లలు అయితే వర్షం పడుతుంది స్కూల్కి సెలవు ఇస్తారన్నంత హ్యాపీగా అయితే ఉన్నారు ఆలోచనలో. అయినా సరే వర్షంలో అయినా సరే మనం తగ్గేదే లేదనుకుంటూ ఫాస్ట్గా వాళ్ళకి రెడీ చేసి పంపించేయడమే మన ఎయిమ్ అనమాట. ఇవాళ ఇంట్లో ఉన్న గంచి లేనిపోని గోళ్ళు. సో అందుకనైతే ఈ కూల్ వెదర్కి కొంచెం ఫాస్ట్గా టిఫిన్ చేసేసి పక్కన పవర్ కట్ కూడా అయిపోయింది. ఇంకా టిఫిన్లో ఇంకా వేరే వెరైటీస్ ఏం లేవు కాబట్టి సింపుల్గా ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే, పిల్లలు తిన్నామన్నా సరే, టిఫిన్ బోర్ అన్నా సరే, మా అమ్మలందరూ చేసే టిఫిన్ ఏకైక టిఫిన్ ఉప్మా. ఈ ఉప్మాని అయితే కంపల్సరీ ఎంతమంది ఏమనుకున్నా చేయటం అయితే మానరు. అలాగే దీన్ని కూడా నేను ఇవాళైతే ఫాస్ట్గా అయితే రెడీ చేశాను ఉప్మా సింపుల్గా. దీన్ని అయితే కొంచెం పల్చగా అయితే కొంచెం రవ్వ ఉప్మా ఇష్టంగా తింటారు, గట్టిగా కాకుండా. సో ఆ విధంగానే కొంచెం పల్చగా అయితే చేసి ఇచ్చేసాను. సో ఫోన్లే అని చెప్పి తినేసారు. తినేసి అయితే ఇక ఫాస్ట్గా రెడీ అయిపోయి గొడుగులు వేసుకుని మరీ ఆటో అయితే ఎక్కిచ్చేసాము. పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసాం అనమాట. సో ఇప్పుడైతే ఇవాళ టిఫిన్ కావాలి కర్రీ విషయానికి కుకింగ్ ఛానల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కుకింగ్ కోసం అయితే మధ్యాహ్నం ఏం చేయాలా అని నేనైతే 4 వంకాయలు, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, టమాటా ఉందని వాటిని చూసి కొత్తిమీర చూడంగానే కొంచెం పచ్చడి చేయాలి అని అయితే నాకైతే బాగా అనిపిస్తుంది. అందుకని కొత్తిమీర తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టేసుకొని, వంకాయలు కూడా కోసేసుకొని, పచ్చిమిర్చి కూడా వేపేసుకొని ఈ విధంగా అయితే పచ్చడి చేసేసుకున్నాను. సో ఇక మా వారి కోసం అయితే డైట్ రెసిపీ, ఆయన డైట్ రెసిపీ అయితే 3 అయితే నేను స్టార్ట్ చేశాను. సో ఇవాళ అయితే ఏం లేదండి, మొన్న చేసిన కర్రీ టైపే, కాకపోతే ఇంకొంచెం డిఫరెంట్గా. మొన్న అయితే కాజాలు అవే ఆ టైపే సేమ్ ఇదే అనమాట. కాజాల కూర, ఇలా లివర్ ఇవి కూడా వేసేసాను. వీటిలన్నిటిని చక్కగా ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకొని, ఏముందండి దీనికి డైట్కి కావాల్సింది ముఖ్యంగా విఆర్కే డైట్స్ అని ఫోన్లో ఉంటాయి, ఈ యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, అందులో మీకు అన్నీ తెలుస్తుంది. ఈ డైట్ నేను ఎందుకు ఎలా చేస్తున్నానో ఏంటి, ఆయిల్ కాకుండా నెయ్యి వేయటం ఏంటి, ఇవన్నీ కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో కాబట్టి యూట్యూబ్లో అయితే మీరు సెర్చ్ చేసి చూడండి. ఈ కొబ్బరి నూనె వాడే డైట్, కొబ్బరి నూనె డైట్, ఇది ఫాస్టింగ్ డైట్ చాలా బాగుంటుంది. అసలు నిజంగా బాడీ గురించి అది పక్కన పెడితే, మన బాడీలో ఉన్న ఒక ఏమేమి తేడాలు ఉన్నాయి అవన్నీ కూడా చాలా వరకు క్యూర్ అయిపోతాయి అన్నమాట. ట్యాబ్లెట్తో పని లేకుండా ఉండే డైట్ ఇది. అసలు మనం ట్యాబ్లెట్ అనేది వేయవసరం లేదు లైఫ్ లాంగ్, అంత స్పెషల్ డైట్ ఇది. దీన్ని చాలామంది ట్రై చేస్తున్నారు. నిజంగా చూసి చేసిన వాళ్ళకంటే అసలు చేసిన వాళ్ళని చూస్తే చాలా షాక్ అయిపోతారనమాట. నిజంగా ఇది నేనైతే మా హస్బెండ్ విషయంలో చాలా షాక్ అయ్యాను. ఆయన అయితే చాలా వెయిట్ లాస్ అయ్యారు చాలా. అందుకని చెప్పి చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. దీని గురించి డైట్ గురించి కూడా ఒక ఫుల్ వీడియో అయితే నేను చేస్తాను ఛానల్లో. సో ఫస్ట్ అయితే ఈ డైట్కి ఇవాళ అయితే ఈ కర్రీ అయితే మళ్ళీ మొన్నట్లాగైతే కాజల్ ఫ్రై అయితే నేను చేసేసాను. ఈ విధంగా ముందు ఆయిల్ కాకుండా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసేసుకొని ఫాస్ట్గా ఈ విధంగా కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలని నానబెట్టాను ఫస్ట్. కొత్తిమీరను కూడా సాల్ట్లో, ఆయన కోసం చేసిన సాల్ట్ మాత్రంలోనే నానబెట్టేసి వాటిని శుభ్రంగా మళ్ళీ వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఇవి వేసుకొని, ఆనియన్, అల్లం పేస్ట్ కూడా ఆయన విడిగా మనం ఇంట్లో చేసుకుంది అన్నీ హోమ్ మేడ్ రెసిపీస్ ఇవన్నీ చేసుకున్నది. అల్లం పేస్ట్ వేసుకొని, తర్వాత ఫస్ట్ ఈ కాజాలు వేసుకొని, కందనకాయలు వేసుకొని, ఆ తర్వాత అయితే కొంచెం మునగాకు కూడా యాడ్ చేసుకున్నాను. మునగాకు మెయిన్ అని చెప్పాను కదా, మునగాకును కూడా ఈ విధంగా కోసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని కడుక్కొని చక్కగా మునగాకు వేసుకొని, తర్వాత కాజాలు వేసుకొని, సాల్ట్, పసుపు కూడా ఇవి కూడా ఈయన డైట్కి విడిగా నేను రాళ్ళు ఉప్పుని మిక్సీ ఆడి పెట్టింది సాల్ట్, కారం కూడా ఎండుమిర్చి ఎండబెట్టి చేసిన కారం అనమాట, మిల్లులో ఆడిచ్చింది. సో ఈ విధంగా ఇవి కూడా వేసేసుకున్న తర్వాత ధనియాల పొడి, గరం మసాలా చూపించాను కదా మొన్న మీకు, ఆ విధంగా ఇంట్లో చేసుకుని గరం మసాలా అది ఉంది. దాన్ని నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేసే ముందు అయితే మీకు అది కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా అయితే ఇవన్నీ కూడా చక్కగా ఇలా వేసుకొని ఫ్రై చేసుకొని సిమ్ములో మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే చక్కగా మగ్గించుకొని వాటర్ వచ్చేంత వరకు పైకి, తర్వాత ఈ విధంగా అయితే ధనియాల పొడి, గరం మసాలా వేసి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని కర్రీ అయితే చేసి, దీంట్లో స్పెషల్గా యాడ్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే దీన్ని యాడ్ చేసుకోవాలి. ఈయన తినేటప్పుడు మాత్రమే దీంట్లో నేను చెప్పాను కదండి, నువ్వులు,
తెల్ల నువ్వులు అండ్ అవిసె గింజలు దీన్ని వేయించుకొని చేసి పెట్టుకున్న పొడి ఇదైతే చాలా చాలా మెయిన్ అనమాట మన బాడీకి. ఈ డైట్లో కంపల్సరీ ఇది. ఈ పొడిని అయితే పైన అలా చల్లుకొని తినేటప్పుడు వేసుకోవాలి. దాన్ని వేడి తగ్గాక కొంచెం వేడి మీద అయితే వేయకూడదు. సో ఈ విధంగా కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇక చివరిగా నిమ్మకాయ చల్లుకొని తినేసేయడమే, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆగండి నా ఛానల్, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.